హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన దగ్గర ఓల్డ్ మొబైల్లో కాంటాక్ట్స్ ఉన్నట్లయితే ఈ మొబైల్లో నుంచి ఈ యొక్క వేరే మొబైల్లోకి లేదంటే వేరే ట్యాబ్లోకి ఏదైనా కూడా కాంటాక్ట్స్ అనేది షేరింగ్ ఎలా చేయాలి, అంటే దీంట్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ వేరే మొబైల్లోకి మనం ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అని దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ ఉంటే తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇది ఓల్డ్ మొబైల్ అనుకోండి, ఇది న్యూ మొబైల్ అనుకోండి, లేదంటే కన్నా వేరే మీరు ఏదైనా కూడా యూజ్ చేస్తున్న మొబైల్ అనుకోండి. ఇప్పుడు నేను ట్యాబ్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే ఇందులో కాంటాక్ట్స్ ఏం లేవు కాబట్టి నేను ఒక వీడియో పర్పస్ మీద నేను ఈ ట్యాబ్ అనేది పెడుతున్నాను. ఈ ట్యాబ్లో కాంటాక్ట్స్ అనేది ఏం లేవు, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కంప్లీట్గా బ్లాంక్ అయితే ఉందన్నమాట. కానీ ఇందులో నాకు కాంటాక్ట్స్ అనేది ఉన్నాయి కదా, ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ కాంటాక్ట్స్ అనేది అన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి కాంటాక్ట్స్ను నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశాను నేను, ఏంటంటే మన యొక్క మొబైల్ ఉన్నటువంటి కాంటాక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేసుకొని ఒక ఫైల్లో మీరు సేవ్ చేసి పెట్టుకోండి అని చెప్పాను అనమాట. దానికి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, భయ్యా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వేరే మొబైల్లో దాన్ని మళ్ళీ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా కాంటాక్ట్స్ మనం తెచ్చుకోవాలి అనే వీడియో కూడా చేయండి అని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి నేను సపరేట్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఇందులో ఉన్న కాంటాక్ట్స్ను మనం పర్టికులర్గా కావాలనుకుంటే మీరు ఒక 5 to 10 కాంటాక్ట్ 100 కాంటాక్ట్స్ అట్లా పెట్టుకోవచ్చు, లేదంటే ఆల్ కాంటాక్ట్స్ కూడా ఇందులోకి మీరు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదంటే మీరు ఏదో ఫైల్లో కూడా మీరు సేవ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా ఇందులో ఉన్నటువంటి కాంటాక్ట్స్ను ఇందులో తీసుకురావాలంటే ముఖ్యంగా మీ యొక్క మొబైల్లో కాంటాక్ట్స్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇలా మెనూలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు కాంటాక్ట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మన మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ అన్నీ ఇలా మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ మీద మనం క్లిక్ చేసి మీకు నచ్చినటువంటి కాంటాక్ట్స్ ఇందులోకి తెచ్చుకోవచ్చు. లేదు నాకు అన్ని కాంటాక్ట్స్ కావాలి ఇందులో అనుకుంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇందులో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని కాంటాక్ట్స్ ఇందులోకి మనకు ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నా దగ్గర దాదాపుగా 2000 కాంటాక్ట్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇన్ని అవసరం లేదు, నాకు ఓన్లీ ఇంపార్టెంట్ అని మాత్రమే ఇందులోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మనకు నచ్చినటువంటి కాంటాక్ట్స్ని మాత్రమే ఇందులోకి మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు సెలెక్ట్ మీద మనం సెలెక్ట్ చేసినాం కాబట్టి మనకు నచ్చిన కాంటాక్ట్స్ ఇందులో మనం ఇలా టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మనకు ఎన్ని కాంటాక్ట్స్ అయితే అవసరమో అన్ని కాంటాక్ట్సే మనం ఆ యొక్క మొబైల్లోకి మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఇలాగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఒక 45 కాంటాక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే షేర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క షేర్ మీద క్లిక్ చేయాలి. షేర్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క కాంటాక్ట్స్ అనేది వి కార్డ్స్లో మనకు ఎక్స్పోర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసాయి. ఇక్కడ నుంచి మనం వేరే మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే కన్నా ఈ మొబైల్లోనే మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మొబైల్ కొత్త మొబైల్ అనుకోండి, ఇందులో ఏం లేదు కానీ బ్లూటూత్ అయితే ఉంటుంది కదా కంపల్సరీగా. మీరేం చేయాలంటే బ్లూటూత్ అనేది ఆన్ చేసుకోవాలి. సింపుల్గా నేను బ్లూటూత్ అనేది ఆన్ చేస్తున్నా. ఇందులో ఇక్కడ బ్లూటూత్ అనేది చూడండి, ఇక్కడ ఆన్ చేశాను అనమాట. బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ యొక్క షేర్ ఆప్షన్లో మనకు చూడండి వాట్సాప్ ద్వారా పంపించుకోవచ్చు, లేదంటే కన్నా ఇన్షేర్ ద్వారా పంపించుకోవచ్చు, లేదంటే SMS ద్వారా పంపించుకోవచ్చు, లేదంటే జీమెయిల్ ద్వారా కూడా పంపించుకోవచ్చు. కానీ కొత్త మొబైల్లో అటువంటి ఏం ఉండవు కాబట్టి బ్లూటూత్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది కాబట్టి నేను బ్లూటూత్ ద్వారా షేర్ చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు సింపుల్గా బ్లూటూత్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క మొబైల్లో కూడా మనం బ్లూటూత్ ఆన్ చేసాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బ్లూటూత్ అనేది ఇందులో మనకు రావడం జరుగుతుంది. దాన్ని పెయిర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇందులో ఉన్నటువంటి బ్లూటూత్ అనేది ఇక్కడ నేమ్ అనేది రావడం జరిగింది. సింపుల్గా దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. సింపుల్గా మనం ఏం చేయాలంటే యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు చూడండి ఇందులో బ్లూటూత్ షేర్ రిసీవ్డ్ ఫైల్ అని చెప్పేసి వచ్చింది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇందులో నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటి వి కార్డ్స్ అంటే కాంటాక్ట్స్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. సింపుల్గా మీరేం చేయాలంటే దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అల్లో కాంటాక్ట్స్ యాక్సెస్ ఫొటోస్ మీడియా అండ్ ఫైల్ ఆన్ యువర్ డివైస్ అని చెప్పేసి వస్తుంది. అలో మీద క్లిక్ చేయాలి.
అలో మీద క్లిక్ చేసిన తర్వాత ఇంపోర్ట్ కాంటాక్ట్స్ ఫ్రమ్ వీ కార్డ్ అని చెప్పేసి వస్తుంది కదా, ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు కాంటాక్ట్స్ అనేది ప్రాపర్గా ఇక్కడ మనకు వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాం కాంటాక్ట్స్లోకి వెళ్ళి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి కాంటాక్ట్స్ మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి అక్కడ మనం ఎన్ని కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసామో అన్ని కాంటాక్ట్స్ ఇక్కడ మనకు రావడం అయితే జరిగిందనమాట. ఎన్ని కాంటాక్ట్స్ వచ్చినాయి అంటే చూద్దాం. ఇందాక మనం 45 సెలెక్ట్ చేసాం కదా, ఇక్కడ చూసినట్లయితే సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 45 కాంటాక్ట్స్ అనేది మనకు రావడం జరిగింది. ఇలాగా సింపుల్గా మీరు పాత మొబైల్లో నుంచి కొత్త మొబైల్లోకి మనం కాంటాక్ట్స్ అనేది షేర్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇదే సేమ్ కాంటాక్ట్స్ను మీరు ఫైల్లో కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సేవ్ చేసి పెట్టుకోవాలంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఓల్డ్ మొబైల్లో 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్, మీరు అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెట్టుకోవాలంటే సేవ్ చేసి పెట్టుకోవచ్చు. నాకు అన్ని అవసరం లేదు, వీడియో పర్పస్ చేస్తున్నా కాబట్టి నేను కొన్ని కాంటాక్ట్స్ మాత్రమే చూపిస్తాను. సెలెక్ట్ మీద క్లిక్ చేసి మనకు నచ్చినటువంటి కాంటాక్ట్స్ ఇలా మనం సెలెక్ట్ చేసుకొని సింపుల్గా షేర్ మీద క్లిక్ చేయాలి. షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మై ఫైల్ సేవ్ టు మై ఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా మన మొబైల్లో, ఆ ఫైల్ మేనేజర్లో ఒక ఫోల్డర్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాంటాక్ట్స్ లేదంటే కానీ ఏదో ఒక ఫైల్ ఫోల్డర్ నేమ్ అనేది మీరు దీన్ని పేరు అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొత్త ఫోల్డర్ నేమ్ అయితే ఇస్తున్నా, కాంటాక్ట్స్ న్యూ అని చెప్పేసి ఓకే మీద క్లిక్ చేస్తున్నా. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసినటువంటి కాంటాక్ట్స్ ఆ ఫోల్డర్లో సేవ్ అయ్యి ఉంటే ఇప్పుడు చూద్దాం. సింపుల్గా క్లోజ్ చేసి ఇక్కడ మై ఫైల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఈ యొక్క డివైస్ స్టోరేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి పైన సెర్చ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క సెర్చ్ బాక్స్లో మనం కాంటాక్ట్స్ మనం ఏదైతే ఫైల్ మనం క్రియేట్ చేసామో అలా ఆ యొక్క ఫైల్ మనం 2-3 లెటర్స్ టైప్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చింది చూడండి కాంటాక్ట్ న్యూ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వీ కార్డ్స్ అని చెప్పేసి వచ్చింది చూడండి. అంటే మనము అక్కడ నుంచి ఏదైతే కాంటాక్ట్స్ మనం షేర్ చేసామో ఆ యొక్క కాంటాక్ట్స్ వీ కార్డ్స్ రూపంలో ఇక్కడ మనకు సేవ్ అయ్యి ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైనా కూడా బ్లూటూత్ ద్వారా కానీ లేదంటే కన్నా ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే వాట్సాప్ ద్వారా కానీ ఎవరికైనా కూడా మీరు ఎక్కడికైనా కూడా పంపించుకోవచ్చు అనమాట. ఇలాగా మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్స్ను సింపుల్గా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే కన్నా వేరే మొబైల్లోకి బ్లూటూత్ ద్వారా కూడా పంపించుకోవచ్చు. ఆల్రెడీ బ్లూటూత్ ద్వారా అయితే ఇప్పుడు నేను ఎలా పంపించాలని చెప్పేసి ఆల్రెడీ చూపించాను. తర్వాత మీరు వేరే సోర్స్ ద్వారా కూడా మీరు పంపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా వాట్సాప్ ద్వారా కానీ లేదంటే గిన ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే గిన ఇంకా వేరే ఆప్షన్ల ద్వారా కూడా మీరు పంపించుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.